వెల్కమ్ టు మనీ మంతన్ టీవీ. నేను మీ ధనలక్ష్మి. ఆర్థిక అనుభవం కలిగినటువంటి వ్యక్తి హనుమంతులు గారు. వారిని అడిగి బీజేపీ యొక్క లక్ష్యం ఏమిటి, దేశ సమగ్రతను కాపాడుకోవాలంటే ఎన్డీఏ రావాలా అనేటువంటి అంశాలతోటి వారిని అడిగి వారి మాటల్లోనే ఆ యొక్క అంశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. నమస్కారం సార్. నమస్తే సార్, బీజేపీ యొక్క లక్ష్యం ఏమిటి సార్? బీజేపీ యొక్క లక్ష్యం ఏంటంటే దేశ సమగ్రతని కాపాడడం, అదే మాదిరిగా రక్షణ, సేఫ్టీ, ఈక్వాలిటీ, ప్రొటెక్షన్, హ్యాపీనెస్, తర్వాత ఇవన్నీ కూడా దేశానికి ఇవ్వాలని చెప్పి అనేది బీజేపీ యొక్క లక్ష్యం. అభివృద్ధి, ఇవన్నిటితో పాటు అభివృద్ధి, ఈ అభివృద్ధి అనేది ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యం. కాబట్టి ఆ ప్రభుత్వం అదేవిధంగా గత 10 సంవత్సరాల బట్టి పనిచేస్తుంది. కాబట్టి మనం ఎన్నో ప్రణాళికలు గత 10 సంవత్సరాల్లో అంశాలని అభివృద్ధి ప్రారంభించడం, పూర్తి చేయడం కూడా జరిగింది. కాబట్టి పనితనంలో ఎలాంటి ఇబ్బంది లేదు. కాబట్టి ఆ విజయాలు కూడా ఉన్నాయి. కాబట్టి అంటే పని ఆలోచించడం వేరు, ఆచరించడం వేరు. ఆలోచన ఆచరించి విజయవంతంగా పూర్తి చేసిన గత చరిత్ర ఉంది. కాబట్టి ఇంకా భవిష్యత్తు కూడా బాగుండాలంటే ఇదే పాలసీ కంటిన్యూటీ అంటే ఈ యొక్క ప్రభుత్వం గత 10 సంవత్సరాలు తీసుకున్న ఒక చర్యల యొక్క కంటిన్యూటీ ఉండాలి అంటే బాగుంటుందని ఒకటి. గత ప్రజలకు కూడా ఒక విధంగా నమ్మకం, భరోసా. బీజేపీ అంటే భరోసా, జనహిత్, పారదర్శక. అంటే ప్రజలకు ఒక నమ్మకం, భరోసా ఇవ్వడం. జనహిత్ అంటే ప్రజల కొరకు, అంటే ప్రజల యొక్క హితం కొరకు, ప్రజల ఇష్టం కొరకు కాదు, హితం కొరకు, వాళ్ళ ప్రజల యొక్క అవసరాల కొరకు. అయితే పారదర్శకత అంటే ట్రాన్స్పరెన్సీ, ఏ విధమైన అన్ని చేసే పనులన్నింటిలో పారదర్శకత ఉంటాం. ఇలాంటివన్నీ కూడా ఈ పార్టీలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి 10 సంవత్సరాల గత చరిత్ర, పర్ఫార్మెన్స్ గత చరిత్ర ఉంది. కాబట్టి వీటన్నిటి బేరీజ్ వేసుకొని మిగతా పార్టీలతో బేరీజ్ చేసుకున్నప్పుడు మనం ఈ పార్టీ యొక్క పనితనాన్ని గత 10 సంవత్సరాలు చూస్తున్నాం. కాబట్టి ఆ మార్పుని మనం చూసాం. కాబట్టి ఆ మార్పుని కొనసాగించాలంటే ఈ బీజేపీకి ఓటేస్తే బాగుంటుందని మా ఉద్దేశం. కంపల్సరీగా దేశ సమగ్రతని కాపాడాలంటే ఎన్డీఏ రావాలంటారా? ఎందుకంటున్నా అంటే దేశ సమగ్రతనే కాకుండా అభివృద్ధి కూడా జరగాలి, సంక్షేమం జరగాలి, అభివృద్ధి జరగాలి. అభివృద్ధి జరిగినప్పుడు ఏమవుతుందంటే ప్రజలందరూ కూడా తమ యొక్క ఆదాయాలు పెరిగినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం ఆధారపడ తగ్గుతుంది. ప్రభుత్వం ఆధారపడిన తగ్గినప్పుడు ప్రభుత్వానికి కూడా వేరే సైడ్ కాన్సెప్ట్, ప్రజల యొక్క సంక్షేమంతో పాటుగా ఇంకా ప్రజల గురించి ప్రజల యొక్క వాళ్ళ యొక్క జీవన విలువలు పెంచే విధంగా ఆలోచనకు కూడా అవకాశం ఉంటుంది. ఇక్కడ ముఖ్యం ఏంటంటే వీరన్నిటికీ కావాల్సినది ఏంటంటే స్టెబిలిటీ, అంటే స్థిరమైన ప్రభుత్వం కావాలి. 50% పైన స్థిరమైన ప్రభుత్వం ఉండి సరియైన నిర్ణయాలు, కఠినమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కఠినమైన నిర్ణయాలు ఎందుకంటే అభివృద్ధి ఇది కూడా డెవలప్మెంట్ నీడ్స్ డిసిప్లిన్ అంటే సాక్రిఫైస్. ఆ సాక్రిఫైస్ అంటే త్యాగం చేయగలగాలి. అంటే స్వేచ్ఛ అనేదాన్ని త్యాగం చేస్తేనే మనకు క్రమశిక్షణ ఉంటేనే అభివృద్ధి ఉంటుంది. కాబట్టి మనకు స్వేచ్ఛ అనేది తక్కువగా ఉంటుంది, కానీ మనకు మనకు అభివృద్ధికి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క అభివృద్ధి కాంక్షించే వాళ్ళు, సమానత్వ కాంక్షించే వాళ్ళు, అదే మాదిరిగా దేశ రక్షణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా బయట నుంచి కానీ లోపల నుంచి కానీ కార్యక్రమాల్లో పారదర్శకత, ఇలాంటివన్నీ చూసిన తర్వాత మనకు సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీటన్నీ చూసిన తర్వాత కూడా అభివృద్ధి, మన ఆర్థిక వ్యవస్థ ఇంతకుముందు 11 ర్యాంకు నుంచి 5వ ర్యాంకు రావడం జరిగింది. ఒకవేళ ఇదే స్పీడ్ కంటిన్యూ అయితే 2023-24 సంవత్సరం వరకు భారతదేశం 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటివన్నీ మంచి శకనాలు కనబడుతున్నాయి. కాబట్టి ఈ యొక్క కంటిన్యూటీ ఉండాలి. అంటే ఈ యొక్క ఆలోచనలన్నిటి కూడా, ఆచరణలన్నిటి కూడా కంటిన్యూటీ ఉండాలంటే ఈ ప్రభుత్వం ఉంటే బాగుంటుందని మా యొక్క ఒపీనియన్. ఆర్థిక అభివృద్ధిలో మన ఇండియాకు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎంతో ఆర్థిక అభివృద్ధి చెందిన దేశంగా కూడా మనం గుర్తిస్తున్నాం సార్. ఇలా గుర్తించినప్పుడు విషయాల్లో మన మోడీ గారి పాత్ర ఎంత ఉందని మనం అనుకోవచ్చు అంటారు? మోడీ గారు మంత్రిమండలి అధ్యక్షుడిగా ప్రధానమంత్రిగా ఉన్నారు. కాబట్టి వారి ఆ యొక్క ఆలోచన ప్రకారము మంత్రిమండలి పనిచేస్తే మంత్రిమండలి యొక్క పాలసీస్ ప్రకారము మన మొత్తం ప్రభుత్వ యంత్రాంగం పనిచేసి దాని ప్రకారం చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకు ముఖ్యమైన విషయాలు ఏంటంటే ప్రతి ప్రభుత్వంలో ఎక్కడైతే పక్షపాతం ఉంటుందో,
ఎక్కడైతే భయం ఉంటుందో, ఎక్కడైతే ఈక్వాలిటీ అనేది ఉండదో అక్కడ సమస్యలు వస్తాయి ఎప్పుడైనా కానీ. కానీ అందరూ సమానం, అందరికీ సమానము, అందరితో పాటు అందరికీ అవకాశాలు ఉండాలి అంటే ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇంపార్టెంట్. అంతేగాని ఈక్వల్ ఆఫ్ ఎసెట్స్, ఈక్వల్ ఆఫ్ ఇన్కమ్ కాదు, అందరికీ సమానమైన ఆదాయం, సమానమైన ఆస్తులు కాదు, సమానమైన అవకాశం ఇవ్వగలడం ముఖ్యం అన్నమాట. అంటే అర్హత సంబంధించిన అవకాశాలు, అందరికీ సమానమైన అర్హతలు అంటే ముఖ్యం. అది ప్రభుత్వానికి సాధ్యమవుతుంది. అదే మాదిరిగా గ్రోత్ ఇంజన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మోటివేట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి. వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా వాళ్ళకి ప్రభుత్వం వాళ్ళకు ఇబ్బందులు రాకుండా చూడాలి, ఇబ్బంది వచ్చినా కానీ సహాయంగా నిలబడే ఉండాలి. గ్రోత్ ఇంజన్స్ అంటే ఎవరు? ఎంటర్‌ప్రెన్యూర్స్, అంటే వ్యాపారం చేసేవాళ్ళు కానీ, ఉత్పత్తి చేసేవాళ్ళు కానీ, రైతులు కానీ, పనిచేసేవాళ్ళు కానీ, ఎవరైనా సొంతంగా పని చేసుకొని సంపాదించుకునే వాళ్ళు, పెట్టుబడి పెట్టేవాళ్ళు కూడా వాళ్ళు గ్రోత్ ఇంజన్స్ అంటారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది రాకుండా వాళ్ళకి అవసరమైన సౌకర్యాలు అందిస్తూ, వాళ్ళకి ఏవైనా మార్గదర్శకం ఇస్తూ, క్లియర్ పాలసీస్ అంటే ఏ పాలసీ కూడా అనుమానం లేకుండా ఎదుటి వాళ్ళకి తెలిసే విధంగా పారదర్శకంగా ఉండే పాలసీస్. ఇంపార్షియల్ అడ్మినిస్ట్రేషన్ అంటే పక్షపాతం లేని ప్రభుత్వ యంత్రాంగము. యూనిఫామ్ ఇంప్లిమెంటేషన్ అంటే అందరికీ సమానమైన అమలుపరచడం. ఇవన్నీ చేసినప్పుడు ఖచ్చితంగా ప్రజల్లో కూడా ఆ ప్రభుత్వం పైన నమ్మకం పెరుగుతుంది, తర్వాత పారదర్శకత పెరుగుతుంది, పెట్టుబడిదారులకు పారదర్శకత పెరుగుతుంది, వ్యాపారస్తుల పెట్టుబడి పారదర్శకత పెరుగుతుంది. అప్పుడు అభివృద్ధి ఆటంతో మల్టిప్లై అవుతుంది. అంటే 1:1, 2 కాదు, 1:1, 1 and 11 అవుతుంది అనమాట. అంటే ఎప్పుడు కూడా మనకు స్పీడ్ ఎప్పుడు పెరుగుతుంది అంటే స్థిరమైన ప్రభుత్వం ఉన్నప్పుడు, స్థిరమైన ఆలోచనలు, స్థిరమైన ఆచరణ, పక్షపాతరహితమైన ఆచరణ ఉన్నప్పుడు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అది మనం చూస్తున్నాం గత 10 సంవత్సరాల బట్టి. ఇప్పుడు మోడీ గారి ప్రభుత్వంలో పక్షపాతం లేదంటారా సార్? లేదని అనుకుంటాం చాలా వరకు. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన సంక్షేమ పథకాలు కానీ, లేకపోతే ప్రభుత్వ పథకాలు కానీ, లేకపోతే మిగతా ఉద్యోగ అవకాశాలు కానీ, వ్యాపార రంగంలో కానీ, పెట్టుబడి విషయాల్లో కానీ ఎక్కడ కూడా పలానా వాళ్ళు అర్హత ఉంది, పలానా వాళ్ళకి లేదు, అర్హత ఉండి అవకాశాలు లేని వాళ్ళకి సమస్య లేదు కాబట్టి పక్షపాతరహితంగా ఉంది కాబట్టి ఆ విధంగానే కంటిన్యూ ఉండాలని చెప్పని కోరుకుంటాము. ఇప్పుడు ఎందుకంటే ఈ వ్యక్తి ఏ ప్రాంతం వాళ్ళు, ఏ మతం వాళ్ళు, అంటే ఎక్కడి వాళ్ళు, ఎలాంటి వాళ్ళని చూడకుండా అందరికీ అవకాశం ఎవరికైతే అర్హులో వాళ్ళందరికీ కూడా అవకాశాలు అందించడం జరిగింది కాబట్టి ఆ విధంగా మనం చూస్తున్నాం కాబట్టి పారదర్శకంగా, అన్నిటికంటే ముఖ్యం పారదర్శకం. అంటే వాళ్ళ యొక్క ఎక్కడి నుంచి అయితే డబ్బు కానీ, ప్రయోజనం కానీ ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఎక్కడికి చేరాలో ఎలాంటి ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా వాళ్ళకి చేరుతుంది కాబట్టి ఎలాంటి పక్షపాతం లేకుండా, ఎలాంటి ఆలస్యం లేకుండా అనుకున్న విధంగా అనుకున్న టైంలో వాళ్ళు చేరుతుంది కాబట్టి ఇది మనం సాధించిన విజయంగా భావిస్తే ఇలాంటి వాటిని కంటిన్యూ చేస్తే బాగుంటుందనే ఉద్దేశం అన్నమాట. మళ్ళీ మోడీ గారి ప్రభుత్వమే రావాలని మనం అనుకోవచ్చా సార్? రావాలనే కోరుకుంటాము. ఎందుకొరకంటే ఇంతకుముందు చెప్పినట్టుగా గత 10 సంవత్సరాల యొక్క పాలన యొక్క అనుభవము, తర్వాత దాని యొక్క ఆలోచనలు, దాని యొక్క భవిష్యత్తు కూడా భవిష్యత్తుకు పునాది వేస్తుంది. మంచి భవిష్యత్తు పునాది వేయాలనుకుంటే ఈ యొక్క ఆలోచనలు కూడా కంటిన్యూ ఉండాలి, ఆచరణ కూడా కంటిన్యూ ఉండాలి. అంటే ఇంతకుముందు అన్నట్టుగా క్లియర్ పాలసీ, ఇవన్నీ కూడా పక్షపాతరహితంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మంచి టుడేస్ పెయిన్ టుమారోస్ గెయిన్. అంటే ఇవాళ మన కష్టమైన రేపు భవిష్యత్తులో మంచి ఆశాజనకమైన భవిష్యత్తు ఉండే అవకాశం ఉంది కాబట్టి అలాంటి వాటి కొరకు మనకు ఇవాళ ఎంజాయ్ చేద్దామని కాదు, ఇవాళ మనము ఖర్చు పెడదాము, లేకపోతే ఇవాళ సుఖపడకుండా ఇవాళ సుఖాన్ని రేపటి భవిష్యత్తు కూడా త్యాగం చేస్తేనే ఇవాళ మనం కంఫర్ట్గా ఉండేది, సౌకర్యవంతంగా ఉండేది. కానీ సుఖాల కోసం అలవాటు పడద్దు. అంటే అత్యాశ కానీ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకుండా భవిష్యత్తు కోసము చూసుకుంటే మాత్రం భవిష్యత్తు ఆశాజనకంగా బలమైన ఆర్థిక వ్యవస్థతో ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది. ఓకే సార్, ఇప్పటివరకు కూడా భారతదేశం అభివృద్ధిలో మోడీ గారి పాత్ర గురించి చెప్పారు. పక్షపాతం లేదు అని నేను అనుకుంటున్నాను అని చెప్పేసి చాలా చక్కగా వివరించారు సార్. నమస్కారం సార్.